మన ఈరోజు వీడియో వచ్చేసి సైకాలజీ ప్రీవియస్ ఇయర్ బిట్స్ అన్నమాట. మన ఛానల్లో ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. తెలుగు ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి, బయాలజీ ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి, ప్లస్ సైకాలజీ విత్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్ అయితే చేసుకుంటున్నాము. ఇందులో 30 క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నోమ్ చామ్స్కీ అందించిన భాషాగ్రహణ పరికరానికి సంబంధించిన సరైన స్టేట్మెంట్ను అడిగారు. అంటే 3 రాంగ్ ఉన్నాయి, ఒకటి కరెక్ట్ స్టేట్మెంట్ ఉంది. అదేంటో చూద్దాం ఇప్పుడు. పుట్టుక తర్వాత సమవయస్కులతో మరియు ఇతరులతో పరస్పర చర్య కారణంగా ఉత్పన్నమయ్యే పరికరం అని అడిగారు. ఇది రాంగ్ అనమాట. భాష అభివృద్ధిలో సహాయపడే ఒక సాఫ్ట్వేరు, ఇది కూడా రాంగ్. విదేశీ భాషలను అభ్యసించే సామర్థ్యం, ఇది కూడా రాంగే. భాషా గ్రహణ పరికరం అంటే లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్, ఎల్ఏడిని కనిపెట్టింది చామ్స్కీ గారు. ఆ ఎల్ఏడి గురించి సరైన స్టేట్మెంట్ అడిగారు. శిశువు భాషను గ్రహించుటకు, ఉత్పత్తి చేయుటకు వీలు కల్పించే పుట్టుకతోనే వచ్చే మానసిక సామర్థ్యం, బై బర్త్తోనే మనకి భాషను అభ్యసించే సామర్థ్యం అనేది వస్తుందన్నమాట. దాన్ని లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్, ఎల్ఏడి అని అంటారు. 4th ఆప్షన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి యూనివర్సిటీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కు ఎంపిక కాలేకపోయిన ప్రశాంత్, మా ప్రొఫెసర్లు మా ప్రాంత ప్రజలు ఇష్టపడరు కాబట్టి వారు నన్ను సిఫారసు చేయలేదు అని అన్నాడు. ఇక్కడ ఇమిడి ఉన్న రక్షక తంత్రం, హేతుకీకరణం, ప్రతిచర్య ఉద్భవం, దమనం, ప్రతిగమనం. ఓకేనా? ఇది వచ్చేసి మనకి అందని ద్రాక్ష పుల్లన. అంటే ఎగ్జామ్ ఎందుకు మంచిగా రాయలేదంటే క్వశ్చన్ పేపర్ సరిగా లేదన్నట్టు. ఎందుకు ఫెయిల్ అయ్యామంటే క్వశ్చన్ పేపర్ ప్రాపర్గా లేదు, నేను చదివిని రాలేదు, నేను సరిగ్గా చదవలేదు అని ఒప్పుకోవడం కాకుండా క్వశ్చన్ పేపర్ మీద నెట్టేయడం, లేదంటే మా సార్ వాళ్ళు క్లాసులు సరిగ్గా చెప్పలేదు అని, తను ఫెయిల్ అయినా తను ఏదైతే చేయలేకపోయాడో దాన్ని నా తప్పు అని ఒప్పుకోకుండా వేరే వాళ్ళ మీద తోసేయడం, దాన్నే హేతుకీకరణం అంటారు. లైక్ ఎగ్జాంపుల్గా అందని ద్రాక్ష పుల్లన అట్లాంటివి తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఒకే శాంపిల్పై దీర్ఘకాలం పాటు అధ్యయనం చేసే పద్ధతి. ఒకే శాంపిల్పై దీర్ఘకాలం అంటే ఎక్కువ టైం, లాంగ్ టర్మ్గా అధ్యయనం చేసే, స్టడీ చేసే పద్ధతి ఏదని అడుగుతున్నారు. సంకీర్ణ వర్గ అధ్యయనం, క్రాస్ సీక్వెన్షియల్ అధ్యయనం, అనుదైర్ఘ్య అధ్యయనం, ప్రయోగాత్మక అధ్యయనం. రైట్ ఆన్సర్ వచ్చేసి అనుదైర్ఘ్య అధ్యయనం. దీర్ఘకాలం పాటు చేసేదే అనుదైర్ఘ్య అధ్యయనం అని తీసుకోవచ్చు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనా. ఉపాధ్యాయ అంటే టీచర్ సెంటర్డ్ మెథడ్లో నమూనాలో క్రింది వన్లో ఏది సరైందని అడుగుతున్నారు. అభ్యాసకులు అభ్యసన ప్రక్రియలో సహ ఉత్పాదకులు. అభ్యాసకులు నిష్క్రియాత్మక గ్రాహకులుగా పరిగణించబడతారు. అభ్యాసకుల అవసరాలపై దృష్టి కేంద్రీకరించబడి ఉంటుంది. అభ్యాసకుల సహకారంతో పనిచేస్తారు. రైట్ ఆన్సర్ వచ్చేసి అభ్యాసకులు నిష్క్రియాత్మక గ్రాహకాలుగా పరిగణించబడతారు. అభ్యాసకులు అంటే స్టూడెంట్స్ అయితే ఉన్నారు కదా, వీళ్ళు ఉపాధ్యాయ కేంద్రీకృత టీచర్ సెంటర్డ్ మెథడ్లో విద్యార్థులు అనేవాళ్ళు నిష్క్రియాత్మకంగా ఉంటారు. అభ్యాసకులు నిష్క్రియాత్మక గ్రాహకులుగా ఉంటారనమాట. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బిలియర్డ్స్ బోర్డులో క్యూ బాల్లను సంభాళించడం నేర్చుకుంటున్న పిల్లవాడు బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం ఈ ప్రాతినిధ్య పద్ధతిని ఉపయోగిస్తున్నాడు. చిత్ర ప్రతిమ పద్ధతి, క్రియాత్మక పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి, పూర్వ క్రియాత్మక పద్ధతి. రైట్ ఆన్సర్ వచ్చేసి క్రియాత్మక పద్ధతి. ఆప్షన్ 2 ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి ఒక ఉపాధ్యాయుడు కొత్త భావనను పరిచయం చేయడం కొరకు తన విద్యార్థుల అభ్యసన శైలులను పరిగణలోకి తీసుకుంటున్నాడు. ఇది ఈ బోధన దశను సూచిస్తుంది. పోస్ట్ యాక్టివ్, ఇంటరాక్టివ్, ప్రీ యాక్టివ్, ఎగ్జిక్యూషన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రీ యాక్టివ్. ఓకేనా? ఒక ఉపాధ్యాయుడు కొత్త భావనను పరిచయం చేయడం కొరకు తన విద్యార్థుల అభ్యసన శైలులను, అంటే ఏదైనా కొత్త భావనను నేర్పించడానికి అభ్యసన శైలులను పరిగణలోకి తీసుకుంటున్నాడు. అంటే అంతకు పూర్వము ఏవైతే అభ్యసన శైలులు ఉన్నాయో అవి కొత్త ప్రాజెక్టులోకి తీసుకుంటున్నాడు. అంటే అంతకు ముందు జరిగినాయి కాబట్టి ప్రీ యాక్టివ్ స్టేజ్ అని పిలుస్తాము. నెక్స్ట్, క్రింది వాటిలో ఒకటి అనిర్దేశిక మంత్రణ లక్షణం. ఓకేనా? ఈ మంత్రణాలు కౌన్సిలర్లు మనకి చాలా ఇంపార్టెంట్. అనిర్దేశిక మంత్రణాలు, నిర్దేశిక మంత్రణాలు, వీటి నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది. కౌన్సిలర్ కేంద్రీకృతం, క్లయింట్ కౌన్సిలర్ కేంద్రీకృతం రెండూను. సమస్యపై ఆధారపడి క్లయింట్ లేదా కౌన్సిలర్ కేంద్రీకృతం కావచ్చు, క్లయింట్ కేంద్రీకృతం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇదనేది అనిర్దేశిక మంత్రణం వచ్చేసి క్లయింట్ కేంద్రీకృతం అన్నమాట. ఓకేనా? క్లయింట్ సెంటర్డ్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసన మదింపులకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. అభ్యసన మదింపుకు సరికాని స్టేట్మెంట్ క్వశ్చన్ నెగిటివ్ షేడ్లో ఉంది, ఇది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఫస్ట్,
పాఠశాల, జిల్లా మరియు దేశంలో విద్యార్థుల నిష్పాదనను పోల్చడం సాధ్యం కాదు. ఓకేనా. భావనను తిరిగి బోధించడం లక్ష్యం కాదు. పరీక్ష సమయం ఎక్కువ ఉంటుంది మరియు నియత వాతావరణంలో నిర్వహించబడుతుంది. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఇది సంగ్రహణాత్మక మదింపు తప్ప మరొకటి కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పాఠశాల, జిల్లా మరియు దేశంలో విద్యార్థుల నిష్పాదనను పోల్చడం సాధ్యం అనేది కాదు. పాసిబిలిటీ ఉండదన్నమాట నిష్పాదనను పోల్చడానికి అభ్యసన మూల్యాంకనంలో. ఓకేనా. అది రాంగ్ స్టేట్మెంట్. మిగతా 3 కూడా పాసిబుల్ అవుతాయి. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయడానికి సదుపాయం లేనప్పుడు ఒక పిల్లవాడు ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయడానికి ఈ పాఠశాలకు బదిలీ కోరుకునే హక్కును కలిగి ఉంటాడు. కేంద్రీయ విద్యాలయ, సైనిక విద్యాలయ, పాఠశాల ఖర్చులకై ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం పొందినటువంటి ప్రైవేటు పాఠశాల, సముచిత ప్రభుత్వ యాజమాన్య పాఠశాల. ఓకేనా. అకార్డింగ్ టు ద 2009 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయడానికి సదుపాయం లేనప్పుడు ఆ పిల్లవాడు ఏమంటే ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయడానికి సముచిత ప్రభుత్వ యాజమాన్య పాఠశాలను కోరుకునే హక్కు అనేది కలిగి ఉంటాడు. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం కళా విద్య ప్రతి పాఠశాలలోనూ ఈ తరగతి వరకు ఒక సాధనంగాను మరియు తప్పనిసరిగా బోధించే విషయంగా చేర్చబడాలి. 6వ తరగతి, 8th క్లాస్, 5th క్లాస్, 10th క్లాస్. రైట్ ఆన్సర్ వచ్చేసి 10th క్లాస్ అనమాట. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం కళా విద్య ప్రతి పాఠశాలలోనూ 10వ తరగతి వరకు ఒక సాధనంగాను మరియు తప్పనిసరిగా బోధించే విషయంగా చేర్చబడాలి. యాజ్ పర్ ఎన్సిఎఫ్ 2005 కళా విద్యను. ఓకేనా. ఎట్లాగో కాలేజ్లో ఇవన్నీ మనకి ఉండవు కాబట్టి మార్క్స్, ర్యాంకులు వీటన్నిటి మీద శ్రద్ధ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ 10th క్లాస్ వరకైనా కూడా కళా విద్యను కంపల్సరీగా ప్రతి పాఠశాలలోనూ 10th క్లాస్ వరకు ఉండేలాగా చూసుకోవాలి అని ఎన్సిఎఫ్ 2005 చెప్పిందనమాట. వికాసం యొక్క ప్రకృతి పెంపకం సమస్యలో ప్రకృతి అనే పదం వీటిని సూచిస్తుంది. జీవ వారసత్వం, సాంస్కృతిక అనుభవాలు, పరిసర అనుభవాలు, సాంఘిక అనుభవాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి జీవ వారసత్వాన్ని సూచిస్తుంది. వికాసం యొక్క ప్రకృతి పెంపకంలో ప్రకృతి అనేది జీవ వారసత్వాన్ని సూచిస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వికాస సూత్రాల ప్రకారం భౌతిక మరియు చలన వికాసం ఎన్ని దిశలలో జరుగుతుంది? 1 దిశలోనా, 2 దిశల్లో, 4, 2 దిశల్లో, 5 దిశల్లో. భౌతిక మరియు చలన వికాసం అనేది 2 దిశలలో జరుగుతుంది. కోల్బర్గ్ యొక్క నైతిక వికాస ప్రకారం ఈ స్థాయిలలో నైతికత బాహ్యంగా నియంత్రించబడుతుంది. ఓకేనా. నైతికత అనేది నియంత్రించబడే ఏ స్టేజ్లో అని అడుగుతున్నారు. ఇది వచ్చేసి మనకి పూర్వ సాంప్రదాయ మరియు సాంప్రదాయ స్థాయిలో నైతికత బాహ్యంగా నియంత్రించబడుతుంది. క్రింది సిద్ధాంతాలలో ఒకటి మేక్ బిలీవ్ ప్లే సంజ్ఞానాత్మక వికాసానికి దోహదపడుతుందని ప్రతిపాదించిన వారు ఎవరు? మేక్ బిలీవ్ ప్లే అంటే మనకు గుర్తు రావాల్సిన విషయం ఏమిటంటే పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం. ఓకేనా. ఆప్షన్ 3. బట్ ఉచ్చారణ నేర్చుకున్న పిల్లవాడు పుట్ అనే పదాన్ని తప్పుగా ఉచ్చరించాడు. దీనికి కారణం బట్ ఉచ్చారణ అంటే స్పెల్లింగ్ బట్ కాబట్టి దాన్ని పట్ అంటాడు, పుట్ అనకుండా. ఓకేనా. తప్పుగా ఉచ్చారించడం జరిగింది. దీనికి కారణం ఏంటి అంటే శూన్య అభ్యసన బదలాయింపు, ప్రతికూల అభ్యసన బదలాయింపు, ద్విపార్శ్వ అభ్యసన బదలాయింపు, అనుకూల అభ్యసన బదలాయింపు. మనకి అభ్యసన బదలాయింపులు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. శూన్య అభ్యసన బదలాయింపు అంటే అంతకు ముందు నేర్చుకున్న ఈ విషయం ఏదైతే ఉందో ఇప్పుడు మనం ప్రజెంట్ నేర్చుకున్న విషయానికి లాభం కానీ నష్టం కానీ చేయకుండా అంటే ఏ విధంగా కూడా సహాయపడకుండా ఉంటుంది. దాన్ని శూన్య బదలాయింపు అన్నారు. ఏ విధమైన బదలాయింపు జరగలేదు. నెక్స్ట్ వచ్చేసి ప్రతికూల బదలాయింపు అంటే ఏంటి అంటే ఇంతకు ముందు నేర్చుకున్న విషయం ఏదైతే ఉందో ప్రజెంట్ నేర్చుకున్న విషయానికి అడ్డుపడుతుంది. లైక్ ఇప్పుడు మనం బట్టని నేర్చుకున్న పిల్లవాడు పుట్ని పట్టని చదువుతున్నాడు. ఓకేనా. అది ప్రతికూల బదలాయింపు, తప్పుగా చదివాడు కాబట్టి ప్రతికూల బదలాయింపు అవుతుంది. ద్విపార్శ్వ అభ్యసన బదలాయింపు అంటే 2 పక్కల అభ్యసన బదలాయింపులు అనేవి జరుగుతాయి. అనుకూల బదలాయింపు అంటే ముందు నేర్చుకున్న విషయం ఏదైతే ఉందో మనం ప్రజెంట్ నేర్చుకున్న విషయానికి హెల్ప్ అవుతే అది అనుకూల బదలాయింపు అవుతుంది. ఇన్కేస్ మనం తప్పుగా ముందు నేర్చుకున్న విషయం వల్ల తర్వాత నేర్చుకునే విషయం ఏదైనా తప్పుగా పలికితే అది ప్రతికూల బదలాయింపు అవుతుంది. బట్టని ఉచ్చారణ చేసిన పిల్లవాడు ఇప్పుడు పుట్ని పట్టు అంటున్నాడు కాబట్టి ఇది ప్రతికూల అభ్యసన బదలాయింపు. తప్పు జరిగింది కాబట్టి ఇంతకు ముందు నేర్చుకున్న దానివల్ల దీన్ని ప్రతికూల బదలాయింపు అని పిలవచ్చు. క్రింది వాణిలో ఒకటి సంజ్ఞానాత్మక రంగానికి చెందినది. ఓకేనా. నిర్ణయం తీసుకునే నైపుణ్యం,
చిత్రలేఖన నైపుణ్యం, పరస్పర సంబంధ నైపుణ్యం, సహానుభూతి నైపుణ్యం. రైట్ ఆన్సర్ వచ్చేసి నిర్ణయం తీసుకునే నైపుణ్యం అన్నమాట. నెక్స్ట్ 17th క్వశ్చన్. ప్రయోగాత్మక అనుభవాలు, అన్వేషణాత్మక అభ్యసన ప్రయోగీకరణం, జ్ఞానాన్ని స్వంతంగా నిర్మించుకోవడం మొదలైన వాటితో కూడిన బోధన అభ్యసన ప్రక్రియ. యాంత్రిక అభ్యసనం, పాండిత్య అభ్యసనం, అంతరాభ్యసనం, ఆవిష్కరణ అభ్యసనం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆవిష్కరణ అభ్యసనం అవుతుంది. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. పరిపక్వత దీనితో కలిసినప్పుడు వికాసానికి దారితీస్తుంది. పరిపక్వత లేదా మెచ్యూరిటీ అనేది దేనితో కలిస్తే వికాసానికి దారితీస్తుందంటే అనుభవం అని చెప్పాలి. పరిపక్వత అనేది అనుభవంతో కలిస్తే అది వికాసానికి దారితీయడం జరుగుతుంది. నెక్స్ట్, పోక్సో చట్టం ప్రకారం బాధిత పిల్లల పేరును మీడియాలో బహిర్గతం చేస్తే శిక్ష ఏమి వేయబడుతుంది? ఓకేనా. ఏదైనా పోక్సో చట్టం అంటే చిన్నపిల్లలను లైంగికంగా వేధిస్తే వాళ్ళ కోసం పోక్సో ఏర్పాటు చేయబడింది కదా, బిలో 16 years పిల్లల కోసం. అలా ఏదైనా జరిగితే సెక్సువల్ హెరాస్మెంట్ జరిగినప్పుడు ఆ బాలిక మీద ఏదైతే జరిగిందో ఆ బాలిక పేరును మీడియాలో బహిర్గతం చేస్తే ఏ శిక్ష వేస్తారు అని క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళని బహిర్గతం చేయకూడదు కదా, అంత చిన్నపిల్లలు, ఫ్యూచర్లో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో దట్ అలా బహిర్గతం చేస్తే వేసే శిక్ష ఏంటని అడుగుతున్నారు. అలా వేయడం వల్ల 1 సంవత్సరం వరకు జైల్లో వేస్తారు. ఎవరైతే ఆ బాలిక పేరును బహిర్గతం చేశారో వాళ్ళకి ఒక 1 year వరకు జైలు శిక్ష అయితే వేయడం జరుగుతుంది. క్రింది వానిలో ఒకటి పిల్లల అభ్యసనానికి సిద్ధంగా లేరని సూచిస్తుంది. అభ్యసనంలో ఆసక్తి ఉంటే ఆబ్వియస్లీ అభ్యసనానికి సిద్ధంగా ఉన్నట్టే కదా. సో ఇది రాంగ్ ఆన్సర్ తీసుకోవాలి. ఏకాగ్రత లేకపోవడం. ఏకాగ్రత లేదు అంటే కాన్సన్ట్రేషన్ లేదు, లెస్ కాన్సన్ట్రేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభ్యసనానికి అంటే లెర్నింగ్కి రెడీగా లేరని అర్థం. దే డు నాట్ రెడీ ఫర్ ద లెర్నింగ్. ఓకేనా. ఏకాగ్రత బికాస్ లెస్ కాన్సన్ట్రేషన్. ఓకేనా. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నిరంతర ఆసక్తి అంటే ఆసక్తి నిరంతరంగా ఉన్న అభ్యసనానికి రెడీగా ఉన్నట్టే. అభ్యసనంతో మెరుగుదల చూపడం కూడా అభ్యసనంలో, ఈ 3 కూడా అభ్యసనంలో ఆసక్తి ఉన్నట్టు. ఏకాగ్రత లేకపోవడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం అనేది మనకి అభ్యసనానికి సిద్ధంగా లేరని తెలుపుతుంది. నెక్స్ట్, ఎలిమెంటరీ స్థాయి విద్యార్థులలో మేధో వికాసాన్ని పెంపొందించడానికి పాఠశాల ఈ విధమైన ఏర్పాట్లు చేయాలి. సముచితమైన మరియు ఉత్తేజపరిచే పరిసరాలను, పోటీతత్వ మరియు శిక్షాత్మక పరిసరాలను, భయాన్ని గొలిపే మరియు సవాళ్లతో కూడిన పరిసరాలను, క్రమశిక్షణాత్మక మరియు నియంత్రిత పరిసరాలను. రైట్ ఆన్సర్ వచ్చేసి సముచితమైన మరియు ఉత్తేజపరిచే పరిసరాలను పెంపొందించాలి పాఠశాల వాతావరణంలో. ఓకేనా. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడు అతని విద్యార్థులు సరైన ప్రతిస్పందనకు పునర్బలనాన్ని ఇస్తున్నాడు. అంటే ఎవ్రీ క్వశ్చన్, ఒక క్వశ్చన్ అడగానే వాళ్ళు రైట్ ఆన్సర్ చెప్తున్నాడు అంటే ఏదో పునర్బలాన్ని ఇస్తున్నాడు. అంటే వెరీ గుడ్, కీప్ గోయింగ్ లైక్ దిస్, కంటిన్యూ చేయి, ఇలానే బాగా చెప్తున్నావు, బాగా నేర్చుకున్నావు, నువ్వు బాగా ఆన్సర్ ఇస్తున్నావు, ఇట్లాంటివన్నీ అంటే అప్రిషియేట్ చేస్తున్నాడంట. అయితే ఇక్కడ ఉపాధ్యాయుడు ఉపయోగించే పునర్బలన షెడ్యూల్ ఏంటి అని అడుగుతున్నారు. ఆల్వేస్ ఎవ్రీ క్వశ్చన్కి ఇస్తున్నాడు పునర్బలనాన్ని, కాబట్టి దీన్ని మనం నిరంతర పునర్బలనం అంటారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, కేవలం ఉద్దీపన మరియు ప్రతిస్పందన మధ్య నున్న సంసర్గం ఆధారంగా అభ్యసనాన్ని వివరించని అభ్యసన సిద్ధాంతాన్ని గుర్తించండి. ఓకేనా. యత్నదోష అభ్యసనం, కార్యసాధక నిబంధనం, శాస్త్రీయ నిబంధనం, అంతర్దృష్టి అభ్యసనం. ఇది వచ్చేసి మనకి రైట్ ఆన్సర్ అంతర్దృష్టి అభ్యసనం అవుతుంది. పాఠశాలలో బలవంతంగా తన తల్లిదండ్రులచే చేర్పించబడిన ఒక విద్యార్థి పాఠశాలలోని ఉల్లాసభరితమైన పరిసరాన్ని ఇష్టపడడం ప్రారంభించాడు. అప్పటి నుంచి స్నేహితులు, ఉపాధ్యాయుల సహవాసంతో ఆనందం పొందడానికి రోజు పాఠశాలకు హాజరవుతున్నాడు. థార్నడైక్ యొక్క ఈ అభ్యసన నియమం విద్యార్థి యొక్క ప్రవర్తనను వివరిస్తుంది. ఓకేనా. ఫలిత నియమాన్ని వివరిస్తుంది. ఎందుకంటే స్కూల్కి వెళ్తున్నాడు, స్కూల్కి బలవంతంగా వెళ్తున్నాడు, కానీ అక్కడ ఉన్న వాతావరణాన్ని ఇష్టపడడం ప్రారంభించాడు. అంటే స్కూల్కి వెళ్తే ఫ్రెండ్స్ అవుతారు, ఆడుకోవచ్చు, అంతా ఉంటుందని ఇష్టపడుతున్నాడు స్కూల్కి వెళ్ళడం. సో దాన్నే ఫలిత నియమం అంటారు. అంటే తను స్కూల్కి వెళ్ళడం వల్ల ఏదో ఒక ఫలితం ఉంది అని తను ఆశిస్తున్నాడు కాబట్టి ఫలిత నియమం అని చెప్పొచ్చు.
నెక్స్ట్ మనకి ఇక్కడైతే 24 వరకు కంటెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. 25th నుంచి 30 వరకు 6 క్వశ్చన్స్ అయితే మాత్రం పెడగాగి నుంచి ఉంటాయన్నమాట. ఈ 25th నుంచి కూడా పెడగాగి క్వశ్చన్స్. క్రింది వాటి నుంచి నిబంధన ప్రక్రియకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఓకేనా, నిబంధన ప్రక్రియ గురించి బిట్ అడగడం జరిగింది. ఇది వాంఛనీయ ప్రవర్తనను నేర్చుకోవడంలో తోడ్పడుతుంది. ఇది అవాంఛనీయ అలవాట్లను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది భయాలు మరియు ఫోబియాలను పెంచుతుంది. ఇది సరికాని వైఖరులను మార్చుకోవడంలో తోడ్పడదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇది సరికాని వైఖరులను మార్చుకోవడంలో తోడ్పడదు అని చెప్పారు. నెక్స్ట్ 26th క్వశ్చన్ వచ్చేసి ఈ అంశాలను అనుసరించడం ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థులు కొత్త భావనలను అభ్యసించుటకు పెంపొందించవచ్చు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఈ 3 కూడా కరెక్టే అవుతాయి. ప్రస్తుత మరియు పూర్వ భావనల మధ్య సారూప్యతలు నొక్కి చెప్పవచ్చు. సూత్రాల అన్వయంపై దృష్టి పెట్టవచ్చు. భావనలను స్పష్టతతో చెప్పవచ్చు. ఏ, బి మరియు సి అనేవి 3 కూడా కరెక్టే అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, రోజర్స్ స్వీయ సిద్ధాంతంతో సంబంధం లేని అంశాన్ని గుర్తించండి. అంటే కార్ల్ రోజర్స్ ఉన్నారు కదా, కార్ల్ రోజర్స్ స్వీయ అభ్యసన సిద్ధాంతం ప్రతిపాదించారు. ఆ అభ్యసన సిద్ధాంతంతో సంబంధం లేని అంశాన్ని గుర్తించండి అన్నారు. స్వీయ సంబంధం ఉంది, సారూప్యత ఉంది, అనుకూల దృష్టి కూడా సంబంధం ఉంది ఈ సిద్ధాంతంతో. అచేతనం అనేది కార్ల్ రోజర్ సిద్ధాంతంతో సంబంధం లేని అంశము. శిక్షణతో భవిష్యత్తులో ఒక రంగంలో రాణించవచ్చని అంచనా వేసే పరీక్షలు ఏంటి అని అడిగారు. సహజ సామర్థ్య పరీక్షలు. నెక్స్ట్, ఒక 10 ఏళ్ల పిల్లవాడు విద్యాపరంగా అవసరమైన నైపుణ్యాలను పొందడంలో విఫలమవడం వల్ల తను అసమర్థుడు మరియు నిష్మలుడు అని భావించాడు. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస యొక్క ఈ దశలో పిల్లవాడు సంక్షోభంలో ఉన్నాడు. ఓకేనా, శ్రమశీల వర్సెస్ నూన్యత అనే దశలో ఉన్నాడన్నమాట. 10వ తరగతి విద్యార్థి భాషా పాఠ్యపుస్తకాన్ని చదవమని ఉపాధ్యాయుడు చెప్పినప్పటికీ సబ్జెక్టు పట్ల మక్కువ కారణంగా యాంత్రిక సంబంధం పుస్తకాలను చదువుతున్నాడు. విద్యార్థి యాంత్రిక సంబంధ పుస్తకాలను మాత్రమే చదవడం ఈ రకమైన ప్రేరణను సూచిస్తుంది. ఇది ఏంటంటే అంతర్గత ప్రేరణ. 10వ తరగతి విద్యార్థులు భాషా పుస్తకాన్ని చదవమని ఉపాధ్యాయుడు చెప్పినప్పటికీ కూడా, అంటే బయట నుంచి ప్రేరణ, బాహ్య ప్రేరణ వచ్చినప్పటికీ కూడా తను దాన్ని లెక్క చేయకుండా తనలో వచ్చిన ప్రేరణ, అంటే తనకు ఇష్టం వచ్చిన బుక్సే చదువుతున్నాడు కాబట్టి తనలో వచ్చిన ప్రేరణ, కాబట్టి దీన్ని అంతర్గత ప్రేరణ అంటారు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్.